कैबिनेट ఉన్న మంత్రులందరికీ అదే విధంగా ఆల్ ఆఫీసర్స్ కు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మన డిసిసి ప్రెసిడెంట్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. అదే విధంగా గవర్నమెంట్ పెద్దలు మన వెంకటరెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రులు ఖమ్మం జిల్లా, అదే విధంగా గవర్నమెంట్ పెద్దలు పట్టి విక్రమార్క గారికి, అదే విధంగా గవర్నమెంట్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదే విధంగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, మా ఎంపీ గారికి, అదే విధంగా ఆల్ ఎమ్మెల్యేలకు నా తోటి స్నేహితులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందరూ మా ఆల్ ఎమ్మెల్యే ట్రైబల్స్ ఎమ్మెల్యే మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు. ఈ 4 సబ్జెక్టులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీ ఎదుట పెట్టడం జరిగింది సార్. కాబట్టి వాటికి నేను ఏకీభవిస్తూ నాకు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాన్ ట్రైబల్స్ కు మాత్రం బ్యాంకుల లోన్స్ కూడా ఇవ్వడం లేదు. దానికి కూడా మనం ఆలోచించవలసిన విషయం సార్, మీరు కేబినెట్ లో ఉన్న మంత్రులు. అదే విధంగా ముఖ్యంగా అందరికీ మాత్రం ఇల్లు ఇవ్వాలి సార్. వాళ్ళకి ఇంతకు ముందు రామదాస్ నాయక్ గారు అన్నట్టు అదే విధంగా మా పాయం వెంకటేశ్వర్ గారు పిరపాక ఎమ్మెల్యే గారు అన్నట్టు విధంగా తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి ఆలోచించాలి సార్. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే 2 గ్రూపులు సార్. పైసలు మనం అప్పు కడుతున్నాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పు చేసిపోతే అప్పుడు మనం కడుతున్నాం. కానీ వాళ్ళ దాంట్లో ఎస్సీల దాంట్లోనే 2 గ్రూపులు సార్. ఇంతకుముందు 10 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ అగైన్ కూడా మొదటి విడతలో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. అది వాళ్ళకి సెకండ్ విడతలో ఇవ్వండి, లేదా థర్డ్ విడతలో ఇవ్వండి వాళ్ళకు కూడా. కానీ మొదటిసారికి ఇప్పుడు అప్పులు కట్టేది మనం 10 lakhs రూపీస్ కేసీఆర్ గారి గవర్నమెంట్ లో, టీఆర్ఎస్ గారి గవర్నమెంట్ లో అప్పులు వాళ్ళకు రుణం ఫ్రీగా ఇచ్చారు 10 lakhs రూపీస్. వాళ్ళే అగైన్ మళ్ళీ ఫస్ట్ టైం వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇతర బెనిఫిట్స్ వాళ్ళకు కూడా మొదటి ఇవ్వకుండా లాస్ట్ కి ఇవ్వాలని చెప్పేసి ఆ ఎస్సీల దాంట్లోనే 2 వర్గాలు ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి అక్కడ విలేజ్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కోరడం జరుగుతుంది. ఎందుకంటే పైసలు కూడా మనమే కడుతున్నాం. వాళ్ళు మనకు సరే ఓట్ల సంగతి వచ్చారో అది వేరే విషయం, అది పర్సనల్ గా పార్టీలో మాట్లాడవలసిన విషయం. కానీ వాళ్ళకు మొదటి భాగంలో బెనిఫిట్ చేయకుండా సెకండ్ ఇష్యూలో వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయాలని చెప్పి అందరూ కూడా నాకు అక్కడక్కడ మా వాళ్ళు అందరూ కూడా మన నియోజకవర్గంలో కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలే అడుగుతున్నారు. కాబట్టి దాన్ని కూడా మీ దృష్టిలో పెట్టుకోండి సార్. మీ వాళ్ళ సంక్రాంతి పూట వచ్చిన ఆఫీసర్లందరికీ, మీడియా సోదరులకు అందరికీ కూడా కేబినెట్ లో మంత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.